సంగీతానికి నేను బాగా తెలుసు. అట్లాగే నేను చెప్పుకుంటాను, వాక్యము నాకు పెద్దగా తెలియదు, కానీ వాక్యానికి నేను బాగా తెలుసు. ద వర్డ్ ఆఫ్ గాడ్ నోస్ మీ. అందుకు సేవ జరుగుతుంది. బైబిల్ మనకు బాగా తెలిసినందుకు పని జరగదు. బైబిల్కు నీ మీద గ్రిప్ రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్కు నీ మీద గ్రిప్ రావాలి. అది ఆ హైట్ నువ్వు సాధించగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి, లోకానికి నువ్వు వెలుగైపోతావు గ్యారంటీగా. దేవుని స్తోత్రం. డోంట్ ట్రై టు గెట్ ఎ గ్రిప్ ఓవర్ ద బైబిల్, లెట్ ద బైబిల్ హ్యావ్ ఎ గ్రిప్ ఓవర్ యూ. దానికి దీనికి జమీన్ और आसमान जितना फर्क. నక్కకు నాకలోకానికి ఉన్న భేదం. చాలామందికి సామెతలు కూడా సరిగా చెప్పరాదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత. నాగలోకం కాదు బాబు, నాక లోకం. నాక లోకం అంటే స్వర్గలోకం. నక్క భూమి మీద ఉంటుంది, స్వర్గలోకం ఎక్కడో ఉంటుంది. నక్కకు నాకలోకానికి. నాగలోకం అనేది లేదు. నాగాల్యాండ్ ఉంది. దాని ప్రాచీన భారతదేశం జంబూ ద్వీపంలో నాగభూమి అనేవాళ్ళు. ఎందుకు తెలుసా? నాగదేవతను ఆరాధించే ప్రజలు వాళ్ళు, అందుకు నాగభూమి. అంతేగాని నాగలోకం ఉండి పాములు మనుషులై, మనుషులు పాములై. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, ఒక అమ్మాయి ఉన్నట్టుండి పాము అవుతుంది. పామైనాక పడకుండదు కదా. పడకుండదు, మన పాముని ఎట్లా గుర్తుపట్టాలని ఆమె 2 చేతులు పడగలాగి. అవునా కదా అండి? వాళ్ళు సినిమాలు తీయటం, ఎగబడి చూడటం. వీడు అరే కొంచెమన్నా దమాక్ లేదు. పాము అమ్మాయి అయిందనుకో ఒప్పుకుంటా. సడన్గా ఆమెకు చీర ఎక్కడి నుంచి వచ్చింది? పాము శరీరం అమ్మాయి శరీరంగా మారింది. మరి అప్పటికప్పుడు చీర తెచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచి కట్టుకుందామే? మళ్ళీ కటింగ్ సరిగ్గా ఆది ప్రకారం బ్లౌజు ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె మళ్ళీ అమ్మాయిలాగా ఉన్నప్పుడు బ్లౌజు, శారీ అన్నీ ఉన్న తర్వాత మళ్ళీ పాము అయింది కదా. అప్పుడు పాములాగా ఈ జర పాకిపోయినప్పుడు ఆ పాముగా మారిపోయిన చోట ఆ చీర, జాకెట్ అవి పడి ఉండాలి కదా. మరి అసలు ధమాకే లేదు. అసలు ఇట్లా అన్ని కథలు కల్పించి మనం సత్యం చెప్తేనేమో కొడతారు, ఇవన్నీ చెప్తేనే బాగుంది అన్నమాట. ఈ నాగలోకం అనేది ఎక్కడ లేదు. నాకలోకం. నక్కకు నాకలోకానికి ఉన్నంత భేదం ఉంది. దేనికి మధ్య? బైబిల్ మీద మనకు గ్రిప్ రావాలి అనుకునే అనుభవం మీద, బైబిల్కే మన మీద గ్రిప్ రావాలనుకునే ఉన్నత అంతస్తుకు మధ్యలో భూలోకానికి స్వర్గలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉన్నది. ఆ పాఠం నేర్చుకోండి. ఇప్పుడు ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అన్నాడు. ఎందుకంటే ఎత్తబడే సంఘములో ఏలియా వంటి భక్తి ఉండాలి, హనోకు లాంటి భక్తి ఉండాలి. హనోకు దేవునితో నడిచెను, దేవునికి ఇష్టడని పేరు సాక్ష్యము పొందెను. ఏలియా ఏమో ఇశ్రాయేలు సమాజాన్ని ప్రక్షాళన చేయడానికి, సంస్కరించడానికి పూనుకున్నాడు. మీరెన్నాళ్ళ వరకు 2 తలముల మధ్య తడబడుచుందురని సవాలు విసిరాడు. అందరినీ దారికి తెచ్చాడు. మనం కూడా అంత్యకాలములో క్రైస్తవ సమాజాన్ని సంస్కరించాలి. ఎన్నాళ్ళ వరకు మీరు వేలాది సిద్ధాంతములు, తప్పుడు బోధల మధ్య తడబడుచుందురు? అపోస్తలులకు ఒక్కసారి అప్పగించబడ్డ ఆ బోధలోనికి రండని మనం పిలువగలిగితే, వాళ్ళు వచ్చేదాకా వీళ్ళ కడుపు మార్చు తండ్రి అని ప్రార్థించగలిగితే మనం ఏలియాలం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎత్తబడే సంఘానికి ఏలియా లక్షణం, హనోకు లక్షణం ఉండాలి. అప్పుడు ఎత్తబడతారు.
ఇప్పుడు ఏలియాలము హనూకులం కావాలంటే 11వ వచనం అయిన తర్వాతనే 14వ వచనం కదా. యూదా 14లో హనోకుని చెప్పాడు. అంతకంటే ముందు 11వ వచనంలో ముగ్గురు భ్రష్టుల సంగతి చెప్పాడు. ముగ్గురు భ్రష్టు